బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి తల్లి ఆలయంలో బ్రహ్మోత్సవాలు పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 10వ రోజు గంగా సమేత శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తల్లి కళ్యాణాన్ని కన్నుల విందుగా జరిపారు. తొలుత ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన మండపంలో స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాలు జరిపారు. ఆలయ ఈవో గిరికృష్ణ ఆధ్వర్యంలో కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కళ్యాణాన్ని తిలకించి తరించారు. मुहूर्तोस्तु अस्मिन् मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां आनुकूल्यता फलसिद्धिरस्तु। मूलाधारे स्थितोऽसि नित्यं मूलाधार स्वाधिष्ठान मणिपूर गणाः परिशुद्ध आज्ञाचक्र
సువాసిని ప్రసిద్ధ్యర్థం స్త్రీలు జన్మాధారం తెరటం పెట్టారు. అబ్బాయిని అమ్మాయి చూడలేదంటే సుముహూర్తంలోనే చూడాలి. మీరు ఇల్లు కట్టుకుంటే సుముహూర్తం అంతకుముందు వేరే ఒప్పుకుంటున్నారు. అదేవిధంగా సుముహూర్తంలో ఒకరిని ఒకరు చూడాలి. అందుకని అలా కన్యాదానం చేశారు. వైభవమైన విధంగా ఈరోజు జొన్నవాడ క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షికాయి అమ్మవార్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ఎదుర్కోల మహోత్సవం, అనంతరం కళ్యాణ మహోత్సవం, వేద మంత్రాల మధ్యలో గాత్ర కచేరీతో పాటుగా ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవపేతంగా చాలామంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరైనారు. స్వామివారి దీవెనలతో పాటు తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం తెప్పోత్సవం కూడా 7 గంటలకు మొదలవుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నారు. నెల్లూరు నగరంలో బుచ్చిరెడ్డిపాలెంలో జొన్నవాడ క్షేత్రంలో వేంచేసి ఉన్న కామాక్షి మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం పూట 7 గంటలకి స్వామివారి తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క తెప్పోత్సవానికి భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి పాత్రలు రావాల్సిందిగా కోరుచున్నాను. నమస్కారం.